అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో ఆయన క్రేజ్ మారుమ్రోగుతుంది. చివరికి పాకిస్తాన్ లో కూడా చరణ్ గురించి చర్చ మొదలైంది. పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో RRR యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. పాకిస్తాన్ మీడియాలో ఈ విధంగా చర్చ జరిగింది. RRR లో రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వేల మంది మధ్యలోకి దూకి ఫైట్ చేసి మళ్లీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడడం మైండ్ బ్లోయింగ్ అనిపించింది అంటూ చర్చించుకోవడం విశేషంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ చర్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న సినిమాలో ఒకటి పుష్ప ది రూల్. స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంపులో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప ది రైస్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డును కొల్లగొట్టడమే కాదు, గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటింది. KGF లో నెగిటివ్ షేడ్స్ లో అలరించిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. అయితే సీక్వెల్ ప్రాజెక్టు కోసం మేకర్స్ ఇప్పటి వరకు కొత్త యాక్టర్ల పేర్లేమీ ప్రకటించలేదు. ఒకవేళ మున్నా భాయ్ సీక్వెల్ లో కనిపించబోయేది నిజమే అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్టు మరింత ప్రత్యేకం కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాల్లో రికార్డు బ్రేక్ వసూళ్లు రాబట్టిన సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీపై విమర్శకులు, స్టార్ సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తేజ సజ్జా యాక్టింగ్, ప్రశాంత్ వర్మ మేకింగ్, VFX విజువల్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 50 రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు OTTలోకి వచ్చేశాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం ఇంకా OTTలోకి అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమా OTT స్ట్రీమింగ్ పై తెగ ప్రచారం జరిగింది. ఇదిగో రిలీజ్, అదిగో స్ట్రీమింగ్ అంటూ నెట్టింట అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. మొత్తానికి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ G5లో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రచారం నడిచింది. దీంతో సినిమాను చూసేందుకు 1000 కళ్లతో వెయిట్ చేశారు ఆడియన్స్. కానీ OTT ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. దీంతో సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ OTT అన్నారు ఎక్కడా అంటూ నెటిజన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ట్యాగ్ చేశాడు. ప్రశాంత్ వర్మ, మీరు ముందు హనుమాన్ OTTలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తే కొంచెం మా ఫ్యామిలీ కలిసి చూస్తామంటూ చిత్ర యూనిట్ కు ట్యాగ్ చేశాడు మరో నెటిజన్. హనుమాన్ స్ట్రీమింగ్ డేట్ ఏంటి, కొంచెం అప్డేట్ ఇవ్వండి అంటూ ట్విట్టర్లో నానా హంగామా చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా OTT రిలీజ్ డేట్ పై క్లారిటీ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో అనేక చిత్రాలు మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ్ సూపర్ హిట్స్ మళ్లీ రిలీజ్ అవుతున్నాయి. ఓయ్ బొమ్మరిల్లు చిత్రాలు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అదే ప్రేమికుడు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఇప్పుడు భారీ ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసి రిలీజ్ కోసం సిద్దం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. 1994లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ మూవీ. కేవలం 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మరోసారి సూపర్ హిట్ విడుదల కాబోతుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. అప్పట్లోనే రిలీజ్ కోసం పోటీని ఎదుర్కొన్న ఈ మూవీ ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. టెలివిజన్ నటి డాలీ సోహి కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్దీప్ కామెర్లా చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. డాలీ, అమన్దీప్ ఇద్దరూ ముంబైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. అమన్దీప్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు అని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. హిందీలో పలు సీరియల్స్ లో నటించిన డాలీ చివరిసారి గత ఏడాదిలో కీమోథెరపీ చేయించుకున్న ఫోటోలను ఇన్స్టాలో
పంచుకున్నారు. పోరాడే శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైనా ప్రయాణమైనా సులభమవుతుంది. క్యాన్సర్ వచ్చిందని బాధపడుతూ ఉండిపోవాలా, లేదంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలో మన చేతిలోనే ఉంటుంది అని అందరిలో ధైర్యాన్ని నింపారు. హిందీలో జనక్, మేరీ ఆషికీ, తుమ్సే హీ వంటి సీరియల్స్ తో డాలీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తాజాగా ఆమె మరణంతో హిందీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ అడవులలో ట్రైనింగ్ తీసుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. RRR సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న జక్కన్న, మహేష్ ప్రాజెక్టుపై మరింత శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో హాలీవుడ్ ఫేమస్ నటీనటులు కనిపించనున్నారని, ఈ ఏడాది వేసవిలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. తాజాగా మహేష్ న్యూ లుక్ ఫోటో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. లేజర్ ఫోకస్ అంటూ కొత్త ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేశారు మహేష్. అందులో క్లీన్ షేవెన్, లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటో చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. SSME 29 కోసమే ఈ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సమాంతా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతా భావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకొచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది అని ఆమె ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ మ్యాగజైన్ కవర్ ఫోటోపై సమంతా లుక్స్ చూసి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గ్లామర్ గా ఉన్నావని ఒకరు అనగా నిజంగా సమంతానేనా, ఏ ఇమేజా అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు. మాకు పాత సమంతానే కావాలంటూ పలువురు కోరుతున్నారు. టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విశ్వక్ నటించిన గామి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా మరో సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నాడు. విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో అంజలి కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్ తో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను మొదట మార్చి 8న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విడాకుల రూమర్స్ కు మరోసారి చెక్ పెట్టింది లేడీ సూపర్ స్టార్ నయనతార. భర్త, పిల్లలతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోను తాజాగా షేర్ చేసింది. చాలా కాలం తర్వాత నా బాయ్స్ తో కలిసి ప్రయాణం చేస్తున్నా అంటూ ఫోటోను ఇన్స్టా స్టోరీస్ లో పెట్టింది. ఈ ఫోటోలో నయన్ ఓ కొడుకు, విఘ్నేష్ మరో కొడుకును ఎత్తుకుని ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. విడాకుల పుకార్ల మధ్య నయన్ పోస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వావ్ క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఒక్క పోస్టుతో విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టినట్లయింది. విమెన్స్ డే సందర్భంగా మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. తాను నిర్మాతగా వ్యవహరించిన లపాటా లేడీస్ సినిమాను విమెన్స్ డే సందర్భంగా కేవలం ₹100కే థియేటర్లలో వీక్షించొచ్చు అని తెలిపాడు. ఇక ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో వచ్చిన తాజా చిత్రం లపాటా లేడీస్. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. జమ్తారా వెబ్ సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా నటించగా భోజ్పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. గత ఏడాది తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా మూవీ దాదా. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కేవలం 4 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఈ తమిళ హిట్ మూవీని కొంతమంది తెలుగు ఆడియన్స్ సబ్ టైటిల్స్ సహాయంతో ఆల్రెడీ చూసేశారు. ఇటీవల నాని హాయ్ నాన్న రిలీజ్ సమయంలో ఈ మూవీ గురించి టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. హాయ్ నాన్న పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్ చూసిన ఆడియన్స్ హాయ్ నాన్న మూవీ దాదా చిత్రానికి రీమేక్ గా రాబోతుందని అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత హాయ్ నాన్నకి దాదాకి ఫాదర్ సెంటిమెంట్ తప్ప మరో కనెక్షన్ లేదని తేలిపోయింది. కాగా హాయ్ నాన్న సూపర్ హిట్ అవ్వగా దాదా మూవీకి కూడా ఇక్కడ కొంచెం ప్రీ పబ్లిసిటీ అయింది.
ఈ పబ్లిసిటీతో చాలా మంది ఆడియన్స్ ఆ తమిళ మూవీని చూసేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారందరికీ ఈ భాష అడ్డంకిగా నిలిచింది. ఇక ఆడియన్స్ లో ఈ మూవీపై ఆసక్తి గమనించిన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు దానిని పాపా పేరుతో తెలుగు డబ్బింగ్ చేసి తీసుకొస్తున్నారు. నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్ జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎంఎస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి విధమయొచ్చి. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా సడన్ గా అజిత్ కుమార్ ఆసుపత్రికి వెళ్లాడన్న వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. తమ ఫేవరెట్ హీరో ఆసుపత్రికి వెళ్లాడని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే అజిత్ కుమార్ ఆసుపత్రికి వెళ్లారని, కార్డియో న్యూరో చెకప్ చేయించుకున్నారని ట్వీట్ చేశారు. అజిత్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు ఫాలోవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. కోలీవుడ్ సర్కిల్ సమాచారం ప్రకారం అజిత్ కుమార్ మగేష్ తిరుమేని డైరెక్షన్ లో నటిస్తున్న విధముయర్చి ఫైనల్ షూటింగ్ మార్చి 15న షురూ కానుంది. అజర్బైజాన్ లో మొత్తం 40 రోజుల పాటు ఈ స్కెడ్యూల్ ను ప్లాన్ చేశారట. అజిత్ తో పాటు కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు ఇన్సైడ్ టాక్. సంపత్ నంది హెబ్బా పటేల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. ఈ మూవీకి సీక్వెల్ ఓదెలా 2 వస్తుందని తెలిసిందే. సీక్వెల్ పార్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ పోషిస్తుంది. ఇటీవలే ఓదెలా 2 షూటింగ్ ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ సరికొత్త అప్డేట్ ను ఫస్ట్ లుక్ రూపంలో అందించారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, ఓం నమ శివాయ అంటూ తమన్నా స్పెషల్ లుక్ షేర్ చేశారు. ఇప్పటివరకు గ్లామరస్ స్టైలిష్ రోల్స్ లో నటించిన తమన్నా ఈసారి మాత్రం రూట్ మార్చేసింది. ఓదెలా 2 సినిమా కోసం శివశక్తిగా మారిపోయింది. శివశక్తి లుక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇందులో తమన్నా మహాదేవ్ కు పరమ భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతుందని తెలియజేశారు మేకర్స్. తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో టాప్ లో ఉంటుంది కన్నడ సోయగం రష్మిక మందన. ఈ భామకు సంబంధించిన ఏదో ఒక గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని తెలిసిందే. రష్మిక చేతిలో కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే ఉన్నాయని, ఈ బ్యూటీ రొమాంటిక్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తుందని చెప్పినట్టు నెట్టింట వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే వీటిపై రష్మిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అలాంటిదేమీ లేదని, తానెప్పుడూ అలా చెప్పలేదని స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ రష్మికపై కొన్ని రోజులకు మరో గాసిప్ తెరపైకొచ్చింది. యానిమల్ గ్రాండ్ సక్సెస్ తర్వాత రష్మిక మందన తన రెమ్యునరేషన్ ను పెంచేసిందంటూ పుకార్ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతుంది. అంతటితో ఆగకుండా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను స్క్రిప్ట్ నచ్చకుండా కేవలం శర్వానంద్ డైరెక్టర్ కిషోర్ తిరుమల వల్లే ఒప్పుకుందంటూ న్యూస్ రౌండప్ చేస్తుంది. ఇలా వరుస పుకార్లను కొట్టిపారేస్తూ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్న అభిమానులకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తుంది రష్మిక. ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ప్రస్తుతం ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 AD. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవుని పరిచయం చేస్తున్నామంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ఇక పోస్టర్లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు. ఫ్యూచర్ స్టైల్ గాగుల్స్, స్లీవ్లెస్ డ్రెస్, కండలు తిరిగిన దేహంపై టాటూ, పోనీటైల్ హెయిర్ స్టైల్ తో వేరే లెవెల్లో ఉన్నాడు. టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తిక్ రత్నం, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు. ఈ సినిమాకు ప్రవీణ్ కుమార్ VSS దర్శకత్వం వహిస్తున్నాడు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యువతరం భావోద్వేగాల
భావాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సినిమాలో ఉండే ఆసక్తికరమైన కథా కథనాలను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన సినిమా ఇదని దర్శకుడు తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి, కళ్యాణ్ బాబు ఆహారపు అలవాట్లు ఒక్కటే అని కొనితెల సురేఖ అన్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఇద్దరిది సహాయం చేసే గుణమని చాలా మంది సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఆ మేరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే చిరంజీవి కాస్త సౌమ్యుడు అనే అభిప్రాయం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ముక్కుసూటి వ్యక్తి అని అంటూ ఉంటారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వైవిధ్యం కనిపిస్తోంది. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య మరో పోలిక కూడా ఉందని చిరు సతీమణి కొనిదెల సురేఖ అంటున్నారు. చిరంజీవి, కళ్యాణ్ బాబు ఆహారపు అలవాట్లు ఒక్కటే అని సురేఖ అన్నారు. ఇద్దరికి భోజనం విషయంలో పెద్దగా డిమాండ్లుండవు. పచ్చడి మెతుకులు పెట్టినా తృప్తిగా తినేస్తారు. ఫలానా వంటకాలు కావాలని కోరుకోరు. ఏదుంటే అది తినేస్తారు అని సురేఖ అన్నారు. నాగబాబు కాస్త భిన్నం. నాగబాబుకు భోజనంలో అన్ని రుచులు ఉండాలని చెప్పారు. మీ కిచెన్ గా ఈ రోజు ఏమైతుంది? దోశ అయిపోయింది. మై ఫ్యామిలీ Women's Day, no? He is only cooking for us today. Let's make everyday Women's Day. Ram Charan garu, ఏం వండుతున్నారండి? Paneer tikka for my mom. Nainamma, what are you cooking today? ఆకుకూర పలావ్. ఆకుకూర పలావ్ రా. అన్ని ఆకులు, తోటకూర, పాలకూర, పప్పాకు, కొయ్యి తోటకూర, బచ్చలాకు, అన్ని మొత్తం 5 రకాల కాకూరలు, కాయగూర, ఆకుకూరలు. మీరు చాలా గ్రేట్ నాయనమ్మ. I love you. చూస్తామా నాయనమ్మ, మీరేం చెప్తే అది. యూత్ఫుల్ రొమాంటిక్ మర్డర్ మిస్టరీతో రూపొందిన చిత్రం. ఆ చిత్రం పేరు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఈ సినిమా ఈ మార్చి 9వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన మన రవితేజ అంటే మాస్ మహారాజా రవితేజ కాదండి, కొత్త రవితేజ నున్న ఆయన హీరోగా నటించారు. అలాగే సత్యరాజ్ అంటే మన ఆర్టిస్ట్ సత్యరాజ్ అనుకున్నారా? ఆయన కాదు, ఈయన కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. సో ఇద్దరికి డిఫరెంట్ నేమ్స్, పాపులారిటీ నేమ్సే ఉన్నాయి ఇండస్ట్రీలో ఆల్రెడీ. సో ఆ సత్యరాజ్ గారు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆ సినిమాయే రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఈ మార్చి 9 రాబోతుంది. ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో చిన్న చిట్చాట్. ఇప్పుడు వాళ్ళని అడిగి ఈ సినిమా విశేషాలు, అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రవితేజ గారు. రవితేజ అండి, సత్యరాజ్, ఇద్దరు పేర్లు భలే. మీరు అనుకున్నారు ఎప్పుడైనా సెట్లో? మీరు చెప్పినట్టే అందరూ చాలామంది ఈ క్వశ్చన్ రేస్ చేశారండి. అంటే రవితేజ, అతని పేరేమో సత్యరాజ్, రెండు బాగా నోన్ నేమ్స్ మీ ఇద్దరికి ఎలా సింక్ అయిందని చెప్పి. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, అంత మించి ఏం లేదు. రవితేజ మాస్ మహారాజా రవితేజ పేరు అంటే సత్యరాజ్ ఫేమస్ యాక్టర్. ఆయన మొత్తం సౌత్ ఇండియాలోనే నోన్ ఫేస్. సో ఆయన పేరు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా మాకు ప్లస్ అని అనుకుంటున్నాం మేము. ఈ సినిమా ఈ టైటిల్ వినగానే రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అనగానే కులాల నేపథ్యంలో తీసిన సినిమాగా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ టైటిల్ చూడగానే ఓ ఇది కులాల మీద తీసిన సినిమారా అని అనిపిస్తుంది. ఎందుకు ఈ సినిమా ఈ టైటిల్ పెట్టడం జరిగింది అంటే? ఎందుకంటే మేమైతే క్యాస్ట్ని టార్గెట్ చేయలేదండి, కథను బేస్ చేసుకునే చేసాం. కథని బేస్ చేసుకుని కథలో 2 క్యారెక్టర్లు ఉంటాయి, రాజుగారు, నాయుడు గారు, నాగినీడు గారు కాంబినేషన్ అనమాట అది. సో ఆ పెద్ద క్యారెక్టర్స్ నేమ్స్ని టైటిల్గా తీసుకున్నాం మేము. సో అట్లా ఈ కథకి రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అనేది యాప్ట్ టైటిల్ అని, అందుకని అది తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక రాజకీయాల్లోనే ఇంకా కొంచెం కులాల డివిడెండ్ అనేది ముందు తెలుస్తుంది మనకి. అంతే కులాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఈ కులాల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఇట్లా ఉంటాయి కులాలు రాజకీయాలు తప్పితే బయట అసలు ఇప్పుడు పూర్తిగా ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటే కులాల్లో అడ్డు రావని చెప్పి చాలా మంది ప్రూవ్ చేసి చాలా మంది పెళ్లి కూడా జరుగుతాయి. అవునండి. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అలా పాలిటిక్స్ సంబంధించి కూడా ఈ సినిమాలో ఏమైనా ఉంటుందా? అసలు పాలిటిక్స్ అయితే మేము అసలు టచ్ చేయలేదండి. మళ్ళీ మీరు పాలిటిక్స్ ఇవన్నీ పెట్టి కాంట్రవర్సీలాగా ఇది చేయదు. పాలిటిక్స్ లేదండి, టోటల్ విలేజ్ నేటివిటీ, లవ్ స్టోరీ అండ్ లవ్ అండ్ క్రైమ్ అండ్ మిక్స్ అయి ఉంటుంది కథలో.
గ్రామీణ నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, చాలా కథల్లో ఇంతవరకు చాలా సినిమాలు చూసేసాం మనం. అవునండి. మీరేంటి ఈ గ్రామీణ నేపథ్యంలో మీరేంటి కొత్తగా చూపించేది? ఓకే అండి, మంచి క్వశ్చన్ అండి. మామూలుగా విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నీ చాలా చూసేసాం, కానీ ఈస్ట్ వెస్ట్ అనేది ఎంత చూసినా చూడాలనిపించే లొకేషన్స్ అండి అవి. అట్ ద సేమ్ టైం ఈ కథ కూడా ఆ బ్యాక్డ్రాప్లోనే రన్ అయ్యేది. సో మేము అందుకే ఆ లొకేషన్స్ ఎంచుకొని అక్కడే షూటింగ్ చేయాల్సి వచ్చింది. అట్లా అంటే ఇట్లాంటి విలేజ్ నేపథ్యంలో రూపొందిన సినిమాలు ఎక్కువ శాతం కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, రియల్గా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని బేస్ చేసుకుని, లేకపోతే మన పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా దర్శకుడు ఊహించి ఈ సినిమా కథలు రాసుకుంటాం సినిమా చేయడం జరిగింది. సో ఆ కోవకు చెందిన సినిమా ఇది అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి, కాకపోతే టోటల్గా అయితే కాదు. నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. నేను విన్నదనమాట ఇది కథ. అంటే నేను అది ఓన్ అని చెప్పట్లేదు, నేను ఒక కథ ఒక ట్రావెలింగ్లో జర్నీలో విన్నాను, కొంతమంది పీపుల్ మాట్లాడుకుంటుంటే. సో అది విన్న తర్వాత ఈ పాయింట్ బాగుంది కదా అని చెప్పి దాన్ని నేను కథగా మలుచుకున్నాను అనమాట. ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ని నేను ఒక కథగా మలుచుకుని ఇక ఈ సినిమాని తెరకెక్కించామండి. జనరల్గా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో మీ డైరెక్టర్ సత్యరాజ్తో సహా హీరో అయిపోదామని ఇండస్ట్రీకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ గోల్ ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది మిగతా ఉంటుంది. సో అలా మీరు హీరో అవ్వాలని కోరిక మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా మాది ఈస్ట్ గోదావరి, అమలాపురం, మీకు తెలిసే ఉండొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి సినిమా ఇన్ఫ్లుయెన్స్ పడుతూనే ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో బేసికల్గా మేము అందరూ ఫిల్మీ లవర్స్ అండి. సో అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అలాగే నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరిక బాగా ఉంటుంది. ఆబ్వియస్లీ అమలాపురం అంటే చిరంజీవి గారు తెలియదే ఉంది. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయదుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఎన్నో అద్భుతమైన కంటెంట్ ప్రాజెక్ట్స్ మా ముందుకు రాబోతున్నాయని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము. సో ఎస్, హియర్ ఇట్ ఈస్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్పేద్దాము ఫర్ విజయదుర్గ ప్రొడక్షన్స్. తేజు అండ్ నవీన్, హర్షిత్ అండ్ అన్సిత ఒక కాన్సెప్ట్ లాగా ఇది చెయ్యాలి, సొసైటీకి ఏదో ఇవ్వాలని అడిగినప్పుడు నేను ఎంకరేజ్ చేశాను. సో సత్య అనేది ఒకటి వచ్చింది, అలాగే ఏటీఎం వెబ్ సిరీస్ ఒకటి చేశాం. గుడ్ బిగిన్స్ హర్షిత్ అండ్ అన్సితకి. అలాగే ఈ సత్య ఇప్పుడు మీరు చూసారు విజయదుర్గ ప్రొడక్షన్స్. అప్పుడే తేజు, చాలామంది హీరోలు అనగానే మనందరికి తెలుసు డేట్లు ఇస్తున్నామంటే మాకేమొస్తుందని ఆలోచిస్తాం. అలాగే ప్రొడ్యూసర్స్గా మేము అలాగే ఆలోచిస్తాం, చేస్తున్నప్పుడు ఏమొస్తాం. డైరెక్టర్స్గా ఒక టెక్నీషియన్ అలాగే ఆలోచిస్తాడు. బట్ అందరూ ఈ సినిమా, ఈ షార్ట్ ఫిలిం, ఈ మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా మనం సొసైటీకి ఏదో ఇవ్వాలని వీళ్ళందరూ అనుకొని చేసిన ప్రయత్నమే సత్య. మీ అందరికి తెలుసు, ఆల్రెడీ యూట్యూబ్లో చాలా పాపులర్ అయింది. సో ఇప్పుడు షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ చేయబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్ బాయ్స్. సో కీప్ ఇట్ అప్. నేను ట్రావెల్లో ఉన్నాను, అందుకే పరిగెత్తుతున్నాను. దే విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ అండ్ నవీన్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ రాజ్ తాత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. It is really honorable and yeah, thank you. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారన్న ధైర్యంతోనే అన్నావు కదా, కాదు? సో సాకేత్ని అడిగాను, అంటే ఇప్పుడున్న యంగ్ టాలెంట్స్లో చాలామంది చేసిన మ్యూజిక్ బిట్స్ పంపించాడు. సో అలా శృతి పంపించిన మ్యూజిక్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో దాంట్లో ఒక లాంగింగ్ ఫీలింగ్ కనిపించింది, ఒక ఉమెన్ లాంగింగ్ ఫీలింగ్. సో దాన్ని పెట్టుకొని అసలు ఏం చేయొచ్చు అని చెప్పి అనుకుంటే సోల్జర్ యాంగిల్ ఉంటే ఎలా ఉంటుందని అనిపించింది. సో ఐ షేర్డ్ దట్ సేమ్ ఐడియా విత్ మై ఫ్రెండ్ నవీన్. సో నవీన్తో మాట్లాడి, నవీన్ ఇట్లా ఒకటి అనిపించింది, మరి నువ్వు డైరెక్ట్ చేస్తావా? ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ నవీన్స్ కేపబిలిటీస్. అంటే చాలామంది ఆన్ స్క్రీన్ తన యాక్టింగ్ సైడ్ ఇవి చూసారు, కానీ ఆఫ్ స్క్రీన్ హౌ మచ్ హీ కంట్రిబ్యూట్స్ ఆన్ టు అ స్క్రిప్ట్ కానీ వర్కింగ్ కానీ అవన్నీ మేము ఫ్రెండ్స్గా చూసేవాళ్ళం. హ్యాపీ ఉమెన్స్ డే తేజస్విని. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ టైం వస్తుంది మన ఈవెంట్కి. సో అండ్ తేజస్విని కూడా రీసెంట్గా LA షార్ట్ ఫిల్మ్స్లో కూడా షీ వన్ ది అవార్డ్ ఫర్ సత్య యాజ్ ద బెస్ట్ యాక్ట్రెస్, చైల్డ్ యాక్ట్రెస్. సో యా, అండ్ ఇట్స్ గోయింగ్ ఫర్ మెనీ మోర్ ఫెస్టివల్స్ అండి. ఇప్పటి వరకు ఐ థింక్ వీవ్ ఒక 10 ఫెస్టివల్స్ వరకు వెళ్ళుందండి. వీవ్ గాట్ అరౌండ్ 20+ awards and I did 25 awards and it's going for more. It's going for many more festivals. Hopefully ఈ సినిమాకి
ఈ సినిమా ఒక బిడ్డలాగా మొదలైంది సొసైటీలో. ఇట్స్ గాన్ టు ఆల్ ది ఫెస్టివల్స్. తన ఎగ్జామ్ రాసింది, పాస్ అవుతూ ఐ విష్ ఇట్ గెట్స్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అవార్డ్ ఫర్ దిస్, బికాస్ ఐ థింక్ ఇట్స్ డైరెక్ట్లీ డెడికేటెడ్ టు ఆల్ ద విమెన్ హూవ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. నా లైఫ్లో 3 సత్యాస్ ఉన్నారండి, గర్ల్ ఫ్రెండ్స్ కాదు, చెప్తా కంగారు పడకండి. ఒకటి మా అమ్మగారు సత్య, మా విజయదుర్గ గారు. తర్వాత రెండోది మా పిన్ని గారు మాధవి గారు. మూడోది మా అమ్మమ్మ అంజనాదేవి గారు. సో వీళ్ళందరూ నన్ను దగ్గర నుంచి పెంచారు. సో వాళ్ళకి నేను ఎప్పుడు వాళ్ళని నవ్వించడం తప్పించి నేను ఇంకేం ఇవ్వలేనండి. సో మేకింగ్ దెమ్ హ్యాపీ, మేకింగ్ దెమ్ స్మైల్, అంతే, అంతవరకు చేయగలుగుతాను. సో వాళ్ళ ఆనందం నా ఎదుగు మీద, నా గ్రోత్ మీద ఉంటుందండి. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అండి, టు సీ దెమ్ హ్యాపీ. అండ్ సినిమా దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ సినిమా చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత నాకు ఫోమో వచ్చింది. అమ్మా, నా ఫ్రెండ్స్ చేస్తున్నారు నా ఉద్దేశాన్ని. సో మా ఫ్రెండ్స్ ఎలాగైనా వదలకూడదు, చేయాలని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేసుకొని నేను కావాలని, ఇది కాదురా, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమారా, నేను చేస్తున్నా, నాకు చేయాలనుంది, నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను కూడా చేస్తాను అని చెప్పి నేను వచ్చేసాను. సో ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నవీన్ గారు వచ్చి, అరే నువ్వు యాక్ట్ చేయొద్దురా, నువ్వు నీలాగే ఉండు, నీలాగా ఉంటేనే నాకు ఓకే అని చెప్పాడు. సో ఇన్ దాట్ వే, ఇన్ దాట్ ఆస్పెక్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్, బికాస్ నాలో కొత్త యాంగిల్ తీసుకొచ్చాడు బయటికి. సో నవీన్ చేసిన చిన్న ప్రయత్నం అండ్ నవీన్ అండ్ హర్షిత్ చేసిన చిన్న ప్రయత్నమే సత్య, అండ్ వాళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి నాకు మిస్ అవ్వకూడదు, నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను కూడా ఉండాలి వాళ్ళతో పాటు అని చెప్పి నేను కూడా చేశాను. సో సత్య అనే సినిమా మీ ముందుకు వచ్చింది, చాలామంది ఫెస్టివల్స్ ముందుకు వెళ్ళింది, అండ్ ఇట్స్ వన్ లాట్ ఆఫ్ యాక్లిడ్స్. అండ్ అలాగే ఇంత ఓన్ ఓరియంటెడ్ సినిమా అయినప్పుడు మా మదర్ పేరు మీద ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేయాలని చెప్పి నాకు కోరిక ఉండేది. ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు కాదు, నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, చిన్నప్పుడు అంటారు కదా, సో ఆ చిన్నప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది ఇవాళకి కుదిరిందండి. సో త్రూ సత్య మీ అందరి ముందరికి విజయదుర్గ ప్రొడక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ మా మదర్ ప్రొడ్యూసర్గా చేశారు సత్యకి. సో అండ్ అలాగే నా పేరులో చిన్న అడిషన్ చేసుకున్నానండి, మా అమ్మగారి పేరు. కేవలం ఒకటే రీజన్ అండి, మా అమ్మగారు నాతో పాటు ఉండాలి. మా నాన్నగారి పేరు ఎలాగో ఉంటుంది, సర్నేమ్ కింద వస్తుంది. సో మా అమ్మగారు కూడా నాతో పాటు ఉండాలి కాబట్టి నాకు చిన్న సాయి దుర్గా తేజ్ అని చెప్పి యాడ్ చేసుకున్నాను, కేవలం అంతేనండి. అండ్ మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.